ప్రార్థన చేసుకుని సాయంత్రకాలం కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవత దేవుడు మరి ఉదయకాల సమయం అంతట్లో ఆయన యొక్క సహాయ సహకారాలతో ఈ ఉదయకాల సమయం అంతా మనల్ని నడిపించి ఈ సాయంత్రకాల సమయంలో వేగురిమే ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను ఈ రాత్రి కాలపు కుటుంబపు ప్రార్థన ద్వారాగా మనకు అనుగ్రహించి మరి మనల్ని పోషించి రక్షించి కాచి కాపాడిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకొనుచు మరి ఈ సమయంలో 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయాన్ని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థనలో మనము దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు ప్రార్థనా పూర్వకంగా ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషే బాబు ప్రార్థన. మహాగణుడు, మహానుతుడ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, సదరు చెల్లించుకున్నాం తండ్రి. తండ్రి ఈ ఉదయకాలం మొదలుకొని తండ్రి ఈ సాయంత్రకాల కాలం వరకు మీ పరిశుద్ధ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, సదరు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి సాయంత్రకాల సమయం తండ్రి సమయంలో 2వ గ్రంథం తండ్రి 5వ అధ్యాయం తండ్రి మేము చదవబోచుండగా నేర్చుకోబోచుండగా మాకు సమృద్ధమైన తెలియ జ్ఞానాన్ని ప్రసరించండి. ఇదిగోండి తండ్రి ఈ సాయంత్రకాల సమయంలో విన్నాడు వర్తమానం మా హృదయాన్ని పలకల మీద రాసుకుని మాకు చక్కటి భాగ్యాన్ని తెచ్చింది తండ్రి. ఇదిగోండి తండ్రి ఈ రాత్రికాల సమయంలో మస్తానికి సంఘాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓదురు వయసున స్థానికి సంఘాలు దీన్ని సాయంత్రం ఖర్చు కాపాడు తండ్రి. వాక్యాన్ని వయసున పిల్లలు దీన్ని సాయంత్రం ఖర్చు కాపాడు తండ్రి. వాళ్ళ కుటుంబాన్ని కూడా దీన్ని సాయంత్రం ఖర్చు కాపాడు తండ్రి. ఈ ప్రార్థన మా ప్రేమ కుమ్మటైన మా ప్రేమ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకున్నాం మా ప్రియ పరలోక తండ్రి. వెరీ గుడ్ అయినా మంచిది. జై తల్లి ప్రార్థన. పరలోక మా కండతండి గాడిచిగా మీరు చేసుకున్నాం తండ్రి. ఈ రాత్రి కాల్సిన వేగరం అయితే సన్ని భాగ్యం మీ సన్నది కావచ్చు మా ప్రగతి మీకు చేసుకున్నాం తండ్రి. ఈ రాత్రి కలసం మీకు తిరిగడండి సమయంలో రాసిన 2వ గ్రంథం తండ్రి 5వ అధ్యాయం అయితే మేము చదువుతుంది నేర్చుకుని పోసిన కదండి తెలుసుకుని పోసిన కదండి వినిపించకపోతే మారు బతుకు రాసుకునేలా చేయండి. ఈ సమయం ఇది కదండి అధ్యాయంలో తండ్రి ఎవరి గురించి మేము చదువుతున్నామని నేర్చుకుని పోసిన కదండి వినిపించకపోతే మారుతున్నాం మన పలక మీద రాసుకునేలా చేయండి. ఈ సమ్మిట్ ఇది కాదు మా ప్రేమ సాంసం జ్ఞాపకం చేసుకున్న ఊదురు వయసు కేసాన్ని కాబడదండి. వాక్యాన్ని పోస్తాను బేలు రాజు గారి కుటుంబాన్ని కూడా దేవించండి. సేవలు కూడా దేవించండి. నూతనంగా తరఫుగా సేవలను దేవించండి తండ్రి. ప్రార్థన యేసుక్రీస్తు నామమున పాడుతుంది. రైట్, మంచిది నాయన. మరి చక్కటి ప్రార్థన చేసి దేవుని మహింపరిచినటువంటి మీ ఇరువురును దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి రాత్రికాల సమయంలో మనము సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయాన్ని మరి వర్తమానంగా సందేశంగా పాఠ్యాంశంగా ఈరోజు 5వ అధ్యాయం మనం నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు గత కాలంలో 2వ సమూయేలు గ్రంథాన్ని మనము మొదటి అధ్యాయంలో మనం విన్నటువంటి వర్తమానం ఏమిటి అంటే 2వ సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంతో ముడిపడిందని మనం తెలుసుకున్నాం. సో సౌలు గారు కుమారుల మరణాన్ని పురస్కరించుకుని దావీదు 2వ సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయంలో చాలా బాధించాడు, ఆయన చాలా దుఃఖించాడు. వాస్తవానికి దావీదు గారు సౌలు రాజు ఎవరో శత్రువు మరణాన్ని చూసి ఈయన ఏం చేశాడంటే చాలా ఆనందపడలే, దుఃఖించాడు. కారణం ఏంటంటే దేవుని మనస్సు గనకది. ఏంటమ్మది? దేవుని మనస్సు గనకది. ఈ వార్తని తెచ్చాడు ఒక ఆయన, అమాలేకుడు తెచ్చాడు, నేనే సౌలుని చంపానని. లేని వార్తను పుట్టించుకున్నాడు ఆయన. లేని వార్తను పుట్టించుకుని ఏం తెచ్చుకున్నాడు? మీదకి ప్రమాదాన్ని తెచ్చుకున్నాడు, మరణాన్ని తెచ్చుకున్నాడు. తర్వాత ఈ విషయం బయటపడింది. దావీదు అతని కాళ్ళు చేతులను తనని ఏం చేశాడు? మరణానికి అప్పగించినట్లుగా మనం చూసాం ఆ మొదటి అధ్యాయంలో. మరి మొదటి అధ్యాయంలో దావీదు గారు ఎంతో దుఃఖించినట్లుగా మనకి కనబడుతుంది. ఒక శోక కీర్తన కూడా ఎత్తి మరి ఆయన మాట్లాడుతున్నట్లుగా 2వ సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం చూసాం. ఇక 2వ అధ్యాయంలో మరలా ఇప్పుడు సౌలు గారి కుటుంబానికి దావీదు గారి కుటుంబానికి మధ్య విభేదాలు రావడము, దావీదు కుటుంబం అంతకంతకు మరి దేవుడు దీవించడము, సౌలు గారి కుటుంబం అంతకంతకి నీరసించిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అదే సమయంలో దావీదు గారినేమో యోధా ప్రజలు రాజుగా చేసుకున్నారు. అంటే దావీదు యోధా వారికి రాజుగా ఉన్నాడు. మిగిలిన ఇశ్రాయేలు గోత్రాల వారికి సౌలు కుమారుడు ఇష్బోషేతు అనేటువంటి ఆయన రాజుగా వ్యవహరిస్తున్నాడు.
ఇలా రాజుగా వ్యవహరిస్తున్నటువంటి కాలంలో ఇప్పుడు ఇరు వర్గాల వారికి ఏమొచ్చినాయి? యుద్ధం వచ్చింది, గొడవ వచ్చింది. సమస్య రాగానే వారు ఇరువురు పోట్లాడుకున్నారు. అప్పుడు సౌలు గారి యొక్క సైన్యాధిపతి అబ్నేర్ ఏమన్నాడంటే, నాకు నీకు గొడవ ఎందుకు, మన ఇద్దరం ఒక సంధికి వచ్చేద్దాం అని ఆ గొడవను ఆపకముందే ఆ గొడవలో ఏం జరిగిందంటే యోవాబు తమ్ముడు చనిపోయాడు. యోవాబు గారి తమ్ముడు లేదా సహోదరుడు అసహేల్ అనేటువంటి ఆయన మరణిస్తాడు. సో ఇక 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు మరలా 3వ అధ్యాయంలో మరలా ఎవరు చనిపోతారు? అబ్నేర్ని చంపేస్తారు. ఎవరంటే యోవాబు. ఈ విషయము దావీదు గారికి తర్వాత తెలుస్తుంది అనమాట, ఎవరు చంపారు అన్నటువంటి విషయం. అబ్నేర్ని ఎందుకు చంపాలనుకున్నాడంటే మన యొక్క రహస్యాలన్నీ తెలుసుకోవడానికి కదా అతను వచ్చాడు, అతను నువ్వు ఎందుకు పంపించావు అని దావీదుని అడుగుతారనమాట. అసలు వాస్తవానికి అబ్నేర్ ఎందుకు వచ్చాడంటే చిన్న సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య? ఈయన చేసినటువంటి తప్పు ఏంటి? అబ్నేర్ చేసిన తప్పు సౌలు ఉపపత్ని అయినటువంటి రెష్పాని కూడాడు అతను. ఈ విషయం సౌలు గారి కుమారుడు ఇష్బోషేతు అడిగాడు, ఏంటి నువ్వు చేసిన పని అని. నేను నిన్ను రాజుగా చేస్తే నువ్వు నన్ను ప్రశ్నిస్తావా? నీ రాజ్యం తీసుకెళ్ళి నేను దావీదు గారి చేతిలో పెడతానని, ఈ రాజ్య ప్రజలని అందరినీ తీసుకుని వెళ్ళి దావీదు చేతిలో పెడతానని చెప్పగానే దావీదు దానికి ఒబి అయ్యాడు. ఒబి అయితే ఇప్పుడు యోవాబు వచ్చి ఏం చేశాడంటే దావీదు నిన్ను పిలుస్తున్నాడని దూతలను పంపించి అబ్నేర్ని ఏం చేశాడు? చంపించేసగానే దావీదు గారు కూడా చాలా బాధపడి, అయ్యో బలాఢ్యులు కూలిపోయారు కదా, సౌలు చనిపోయాడు, ఇప్పుడు ఇష్బోషేతు చనిపోయాడు అండ్ అబ్నేర్ చనిపోయాడు, ఇప్పుడు ఎలా పరిస్థితి అని ఆయన తర్జన పడుతున్న సందర్భంలో ఏమంటే ఆ అబ్నేరుని మరణ వార్తను విని కూడా శవం వైపు పాడి వైపు వెళుతూ ఒక పాట రాసి ఇశ్రాయేలు అందరూ కూడా ఆయన గురించి దుఃఖించినట్లుగా మరి మనము 3వ అధ్యాయంలో చూస్తున్నాం. ఇక 4వ అధ్యాయంలో ఏం జరిగిందని అంటే సౌలు కుమారుడు అనేటువంటి ఇష్బోషేతుని చంపేస్తారు. కారణం ఏంటంటే రేకాబు బేయన్ అనేటువంటి ఇద్దరు వచ్చి ఇతను ఇతను నడిపించే అబ్నేర్ ఎలాగ లేడు కదా, అబ్నేర్ చనిపోయాడు కదా, ఇప్పుడు రాజ్యం అంతా ఎవరి చేతిలోకి వెళ్తుందంటే దావీదు గారి చేతిలోకి వెళ్తుంది. ఇప్పుడు మనం దావీదు గారి చేతిలో ఉంటే భలే ఉంటుందని బయానా రేకాబు ఇద్దరు కలిసి ఏం చేస్తారు? ఇష్బోషేతుని మంచి ఎండవేళ చంపేసి, ఇదిగో మేము చంపేసాం నీ శత్రువుని, నువ్వు నీ కొరకు నీ ప్రాణాలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆయన దేవుడిని చేతులకి ఇచ్చాడని చెప్పగానే, అరే మీరు వెళ్ళి చేసిన పని ఏంటి? ఒక మనిషిని మీరు నిర్దాక్షిణ్యంగా ఎందుకు చంపారని వాళ్ళ తల మొండం కాళ్ళు చేతులు వేరు చేసి వారిని మరణానికి అప్పగించేశాడు. కనుక ఎవరు మరణ వార్త తెచ్చినా, ఎవరు మరణాన్ని విధించినా దావీదు గారు దానిని స్వీకరించేవాడు కాదు అని 4వ అధ్యాయం ద్వారా మనం ఇలా ఈ 2 సమూయేలు గ్రంథంలో మనము దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని మనము ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ మనం ఎలాగెళ్తున్నాం? ముందుకి జాగ్రత్తగా వెళ్తున్నాం. సో 4 అధ్యాయాల దాకా వచ్చాము. ఇప్పుడు 5వ అధ్యాయంలోనికి మనం ఎంటర్ అయిపోతున్నాం. ఓకేనా మోషి బాబు? ఇప్పుడు ఈ 5వ అధ్యాయంలో ఇలా చూడాలి. ఇక్కడ ఈ 5వ అధ్యాయంలో ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడ ఈ 5వ అధ్యాయంలో మనకి ఏం సంభవిస్తుందని అంటే దావీదు గారిని దేవుడు 2 గోత్రాల మీద ఇప్పుడు రాజుగా స్థిరపరుస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఆ ఇశ్రాయేలులో అది సౌలు రాజు చనిపోయాడు. సౌలు రాజు మరణానంతరం ఇశ్రాయేల్ రాజ్యం 2 భాగాలు అయిపోయింది. ఒకటి దావీదు పక్షంగా, ఒకటి సౌలు కుమారుడు ఇష్బోషేతు పక్షంగా 2 వర్గాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇష్బోషేతు వర్గం ఏమైపోయింది? ఇష్బోషేతు చనిపోయాడు, అబ్నేరు చనిపోయాడు, సౌలు రాజు కూడా చనిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేలు నడిపించే నాయకులు లేడు. అప్పుడు ఇశ్రాయేలు పెద్దలందరూ కలిసి దావీదు గారి దగ్గరికి వచ్చి, దావీదు గారిని మా మీద రాజుగా ఉండని మరొక పర్యాయం ఆయన్ని పట్టాభిషేకం చేస్తారు. 2వ అధ్యాయంలో ఆయన మీద పట్టాభిషేకం చేస్తారు యోధా ప్రజలు. అంతకుముందు సమూయేలు గారు ఇశ్రాయేలు ప్రజలందరి మీద పట్టాభిషేకం చేస్తారు. అంటే దావీదు గారు తన జీవితంలో అంతకంతకు అని అంటే దశల వారీగా వర్ధిల్లుతున్నట్లుగా మనకు కనబడతాడు. 7.5 సంవత్సరాలు హెబ్రోనులో ఆయన పరిపాలించాడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా. అంటే ఇప్పుడు 5వ అధ్యాయం మనం వెళ్ళిపోయాం ఆల్రెడీ. ఒక నిమిషం, 5వ అధ్యాయం ఎంట్రన్స్లో మనం ఉన్నాం. ఇప్పుడు 5వ అధ్యాయంలో ఏం జరగబోతుందో మనం చరిత్ర తెలుసుకున్నాం. ఇలా ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి 7.5 సంవత్సరాలేమో హెబ్రోన్లో యోధా ప్రజలను పరిపాలిస్తాడు. ఇప్పుడు 33 సంవత్సరాలేమో యెరూషలేములో ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏలికగా
ఆయన పరిపాలిస్తాడనమాట. ఇప్పుడు 5వ అధ్యాయంలో మనం అదే తెలుసుకోబోతున్నాం. సో ఇప్పుడు 5వ అధ్యాయంలో కూడా 2 మార్లు దావీదు గారు యుద్ధానికి వెళ్ళవలసి వస్తుంది. ఒకసారి ఫిలిస్తీన్ల మీదకి, ఒకసారి వీళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ 2 సార్లు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తాడు. దేవుని ద్వారాగా విజయాన్ని సాధిస్తాడు. అంటే దావీదు ఇంకా భార్యలను చేసుకోవడము, పిల్లల్ని చేసుకోవడం, వారికి పిల్లల్ని కనడం ఈ అధ్యాయంలో కనబడుతుంది. సో ఈ మొత్తానికి ఈ 5వ అధ్యాయము ఒక కీలకమైనటువంటి అధ్యాయం మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు ఈ 5వ అధ్యాయం నేపథ్యం ఏమైనా మాట్లాడుతుందో 5వ అధ్యాయంలోనికి ఎంటర్ అయిపోదాం. ఓకేనా మోషబాబు? త్వరగా మనం వేగంగా వెళ్ళిపోదాం. ముందుగా నేపథ్యాన్ని చూద్దాం. ఓకేనా? ఈ 5వ అధ్యాయంలో దావీదు జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి మలుపు. ఇంతవరకు యోధా గోత్రంపై మాత్రమే రాజుగా ఉన్న దావీదు ఎలాగా, ఇంతవరకు యోధా గోత్రంపై రాజుగా ఉన్నటువంటి దావీదు ఇప్పుడు ఇశ్రాయేల్ వారందరికీ రాజుగా అభిషేకించబడుతున్నాడు. ఈయన రాజుగా ఎన్నోసార్లు అభిషేకించబడుతున్నాడు? ఇప్పటికే 3 సార్లు అభిషేకించబడుతున్నాడు. ఓకేనా? తర్వాత దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానం నెరవేరడం ఈ అధ్యాయంలో మనకి కనపడుతుంది. నెక్స్ట్, సౌలు మరణం తర్వాత ఇశ్రాయేలు ఇంకా ఆత్మలు వద్దది. సౌలు మరణం తర్వాత ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని భాగాలు విడిపోయిన మోషబాబు? 2 గోత్రాలుగా విడిపోయినాయి. ఇప్పుడు యోధా గోత్రము దావీదును రాజుగా అంగీకరించి ఉన్నారు. అలాగే ఇతర గోత్రాలు సౌలు కుమారుడు ఇష్బోషేతును అనుసరించాయి. ఇప్పుడు అబ్నేరు మరణము, ఇష్బోషేతు హత్య తర్వాత రాజ్యం నాయకత్వ సంక్షోభంలో పడింది. ఇప్పుడు మనల్ని ఎవరు ఏలుతారు? సౌలు లేడు, అబ్నేరు లేరు, ఇష్బోషేతు లేరు, ఇక మిగిలినటువంటి భయాన రేఖాబులు సైన్యాధిపతులు కూడా లేరు. ఇప్పుడు మనం ఏం చేయాలని పెద్దలందరూ ఒక నిర్ణయానికి వచ్చారనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దావీదుని ఆశ్రయించాలి. ఆల్రెడీ మన ప్రజలందరినీ పరిపాలించడానికి దేవుడు ముందుగానే ఆయన్ని అభిషేకం చేశాడు కనుక ఈ సమయంలో ఆయన్ని దర్శిస్తేనే మనం బాగుంటుంది. అంతకుముందు దర్శించాం అబ్నేరు కానీ, సౌలు కానీ, ఇష్బోషేతు కానీ, వీళ్ళ మరణాలు అవుతుంది తప్ప మనకి మేలు ఏమీ లేదని ప్రజలందరూ తెలుసుకుని ఇప్పుడు ప్రజలందరూ ఎక్కడికి వస్తున్నారు? ఇప్పుడు ఈ సమయంలో ఇశ్రాయేలు పెద్దలు దావీదు దగ్గరికి వచ్చి అతన్ని మొత్తం దేశానికి రాజుగా చేస్తున్నారు. ఇది 5వ అధ్యాయ నేపథ్యం. సో ఇప్పుడు 5వ అధ్యాయ విభజనలోనికి వెళ్దాం, వివరాల్లోనికి వెళ్దాం, సారాంశంలోనికి వెళ్దాం. ఒకటే, దావీదు ఇశ్రాయేల్ అంతటికి రాజుగా అభిషేకించబడ్డాడు. ఏటి మోషబాబు? రాజుగా అభిషేకించబడ్డా. మొదటి 5 వచనాలు. ఓకేనా? ఇశ్రాయేల్ పెద్దలు దావీదుతో ఇలా చెప్పారనమాట. నీవు మాకు ఎముక వంటి వాడువు, మా శరీరానివి. సౌలు కాలంలో కూడా నీవే మాకు నాయకుడివి. యెహోవా నిన్ను మాకు కాపరిగా నియమించాడని ఇశ్రాయేలు పెద్దలు వచ్చి ఇప్పుడు ఎవరికి చెప్తున్నారు? దావీదు గారు చెప్తున్నారు. ఇలా దావీదు 30 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. దావీదు గారు ఎన్నో సంవత్సరాలు? 30వ సంవత్సరంలో రాజు అయ్యాడు. ఆయన 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించాడు. 7.5 సంవత్సరాలు హెబ్రోన్లో యోధా వారిని పరిపాలించాడు. 33 సంవత్సరాలు 12 గోత్రాల వారిని పరిపాలించినటువంటి సందర్భాలు సారాంశంలో మొదటి భాగంలో మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. త్వరగా వేగంగా తీయాలి పరిగెడుతూ. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. సరే, ఇప్పుడు ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు నొద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముకనంటిన వారము, రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇశ్రాయేలును నడిపించువాడివై ఉంటివి. ఎలాగట? పూర్వం మోషబాబైన పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇశ్రాయేలును నడిపించువాడివై ఉంటివి. ఎలా నడిపించాడైనా? గొలియాతుని చంపాడు కదా. ఇప్పుడు గొలియాతుని చంపినప్పుడు రాజుగారితో పాటు ఈయన కూడా ఎలాగున్నాడు? రాజు అంతటి వాడిగా ఉన్నాడు. అయితే ప్రజలు ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ఇప్పుడు దావీదుకి. నీవు ఇశ్రాయేలును నడిపించువాడివై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలును బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందువని యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చి ఉన్నాడని చెప్పారు. అంటే ప్రజలు ఏమని చెప్తున్నారు? దేవుడే నిన్ను గూర్చి సెలవిచ్చాడు, నువ్వు మాకు రాజుగా ఉండాలని ప్రజలు వచ్చి వేడుకుంటున్నారు. ఎవరిని? దావీదు గారిని. అలా ఉండాలన్నమాట మన ప్రవర్తన, మన తీరు. దేవుడు వాడుకునే అర్హమైనటువంటి పాత్రగా మనం ఉండాలి, అసహ్యమైనటువంటి పాత్రలుగా ఉండకూడదు. సో రైట్, ఇప్పుడు 3వ వచనం చదువు. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా రాజు అయిన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన కనుక ఇశ్రాయేలు మీద రాజు ఒకటికే వారు దావీదునకు పట్టాభిషేకం చేసిరి. దావీదుకి ఏం చేశారట? పట్టాభిషేకం చేశారు. నీవు మాకు రాజువు, మేము నీకు ప్రజలము, దేవుని యొక్క ఆధీనంలో మనం అందరం ముందుకు వెళ్దామని ప్రజలు నాయకుడు ఒక్కటై దేవుని మహిమపరుస్తున్నట్లుగా మనకి
సారాంశంలో మొదటి భాగాన్ని చూసాం. ఓకే, ఇక రెండవది మనం చూద్దాం. ఏంటి మోషబాబు, రెండవది మనం చూద్దాం. ఏమండి దీంట్లోనే మనం భాగంగా చూసినప్పుడు దేవుని సమయం వచ్చినప్పుడు ఏమండి ఆలస్యమైన వాగ్దానాలు కూడా నెరవేరుతాయి. దేవుని సమయం వచ్చినప్పుడు ఏమవుతాయి మోషబాబు? ఆలస్యమైన వాగ్దానాలు నెరవేరుతాయి. దర్శనము ఆలస్యమైన వాగ్దానము తప్పదు అని మనకి ఈ దావీదు గారి జీవితం ద్వారా మనకు కనపడుతుంది. సో ఇప్పుడు విభజనలో మొదటి భాగాన్ని ముగించుకున్నాం. ఇప్పుడు విభజనలో రెండో భాగంలోనికి వెళ్దాం. ఓకేనా? యెరూషలేమును స్వాధీనం చేసుకోవడం. ఏంటి మోషబాబు? యెరూషలేం అనగానే మనకి ముఖ్య పట్టణం అనమాట. ఇశ్రాయేలు వారికి ఏమంటే యోధా వారికి ముఖ్య పట్టణం, కేంద్రము ఏంటి అని అంటే యెరూషలేం సిటీ అనమాట. ఓకేనా? ఇప్పుడు యెరూషలేమును స్వాధీనం చేసుకుంటున్నారు ఎవరు? దావీదు గారు. చూద్దాం. దావీదు యోబుసీయుల చేతిలో ఉన్నటువంటి యెరూషలేమును స్వాధీనం చేసుకున్నాడు. యెరూషలేముకు ముందు ఒక పేరు ఉంది. ఏంటో పేరు? యోబుసీయులు. అంటే ఏమంటే యోబుసీయులు అనేటువంటి జాతి వారు అక్కడ జీవిస్తూ ఉండేటువంటి వారు. ఆ జాతి వారిని దావీదు గారు యుద్ధం చేసి వారిని ఓడగొట్టి ఆ ప్రాంతాన్ని అంతటిని ఆయన స్వాధీనం చేసుకున్నాడు. ఎవరు? దావీదు గారు. యోబుసీయుల పట్టణాన్ని. ఓకేనా? దావీదు యోబుసీయుల చేతిలో ఉన్నటువంటి యెరూషలేమును స్వాధీనం చేసుకున్నాడు. యోబుసీయులు ఏమని దావీదుని ఎగతాళి చేశారంటే, మా ప్రాంతంలోనికి నువ్వే కానీ వచ్చావనుకో ఇక్కడ కుంటివారు గుడ్డువారే నిన్ను ఎదిరిస్తారంట అని దావీదు గారిని ఎగతాళి చేస్తున్నారు. ఏమని ఎగతాళి చేస్తున్నారు? యోబుసీయులు దావీదు గారిని కుంటివారు గుడ్డివారే నిన్ను ఆపగలరని దావీదుని అంటారు అన్నమాట. కానీ దావీదును కోటని స్వాధీనం చేసుకుంటాడు. అది దానికి దావీదు పట్టణం అని పేరు పెడతాడు. అది ఇశ్రాయేల్ రాజధానిగా కూడా మారింది. ఏది? యెరూషలేము. ఓకేనా మోషబాబు? యెరూషలేము ఎందుకు ముఖ్య పట్టణం అంటే అది రాజకీయ కేంద్రము, ఆధ్యాత్మిక కేంద్రము, తర్వాత ఆలయ నగరంగా కూడా అది యెరూషలేము మారింది. ఏమండి ఇక ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే మన జీవితంలోని అసాధ్యమైనటువంటి కోటలు కూడా దేవుని సహాయంతో జయించబడతాయని ఇక్కడ ఈ మాటలు మనకి సెలవిస్తున్నాయి. నన్ను బలపరచును వాని నేను సమస్తమును చేయగలనంటారు ఎవరైనా? పౌలు గారు. సో ఇప్పుడు దావీదు ఎలా గొప్పగా ఆయన విజయం సాధించాడో రెండో భాగంలో మనం ఆ మాటలు చూద్దాం. 6 నుంచి 10 వచనాలు చదువునాను. ఇప్పుడు మనము 4వ వచనం ఆగిపిస్తాం కదా. ఇప్పుడు 4వ వచనం చదువు ఒకసారి. దావీదు 30 ఏండ్ల వాడే ఏలన ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేస్తును. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు ఆయన? 40 సంవత్సరాలు. ఆయన ఎన్నో సంవత్సరంలో రాజయ్యాడు? 30వ సంవత్సరంలో రాజయ్యాడు. వెరీ గుడ్. తర్వాత మాట. హెబ్రోనులో అతడు యోధా వారి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో యోధా వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేసిన టోటల్గా 40 సంవత్సరాలన్నర పాటు ఆయన రాజ్యాన్ని పరిపాలించాడు. ఓకేనా? ఇప్పుడు సారాంశంలో రెండో భాగం 6 నుంచి మనము 10 వచనాలు చదువుకుందాం. ఓకేనా మోషబాబు? ఇప్పుడు 6వ వచనం కంటిన్యూ త్వరగా. యోబుసీయులు దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షం వారును యెరూషలేమునకు వచ్చిరి. యోబుసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చిన ఎడల ఇచ్చటి కుంటివారు గుడ్డివారు నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. ఆ దినమున అతడు యోబుసీయులను హతము చేయుచు అండ్ వారందరి నీటి కాలువలపైకి వెళ్ళి దావీదునకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవలెనని చెప్పెను. అందును బట్టి గుడ్డివారు కుంటివారు ఉన్నారు, అతడి ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను. దావీదు ఆ కోటలో కాపరముండి దానికి దావీదు పురమను పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగు వరకు దావీదు ఒక ప్రాకారము కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లును. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండును. అంటే దేవుడు ఆయనకు తోడుగా ఎలా ఉన్నాడో చూడండి. అరణ్యాల్లో గొర్రెలను మేపుకుంటున్నటువంటి ఆయన తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును పరిపాలించడానికి ఆయన రాజుగా నియమించుకున్నాడు. ఆయన రాజుగా నియమించడానికి దేవుడు దావీదుకి ట్రైనింగ్ ఎక్కడిచ్చాడు? ఇప్పుడు అరణ్యాల్లో ఇచ్చాడు, గుహల్లో ఇచ్చాడు, ఏమంటే జీపు అరణ్యంలో ఇచ్చాడు. అక్కడ ఆయనకి ట్రైనింగ్ ఇచ్చాడు. ఇప్పుడు రాజ్యంలోనికి ఆయన నడిపించాడు. సో ఇది సారాంశంలో ఎన్నో భాగము రెండో భాగాన్ని ముగించుకున్న విభజనలో ఇప్పుడు మూడో భాగంలోనికి వెళ్దాం. 11, 12 వచనాలు. ఓకేనా మర్చిపోవు? దేవుడు దావీదును స్థిరపరచడం. ఒక వ్యక్తిని దేవుడు స్థిరపరుస్తాడని చెప్పడానికి దావీదు గారు కుటుంబము జీవితమే దీనికి
నిదర్శనం. ఓకేనా. తూరు రాజు అయినటువంటి హేరాము దావీదునకు ద్వారాలు చెక్కుడు వడ్రంగులు శిల్ప మొత్తానికి కోటలు కడతాడనమాట. ఎవరైనా హేరాము అనేటువంటి ఒక ఆయన, తూరు రాజు అనమాట అతను. ఓకేనా. రాజు భవనంలో నిర్మిస్తారు. దావీదు అర్థం చేసుకున్నాడు ఏంటంటే, యెహోవా వలన తన ప్రజల నిమిత్తము నన్ను రాజుగా దేవుడు స్థిరపరిచాడని. దేవుడు నన్ను ఎంత స్థాయికి ఎందుకు తీసుకొచ్చాడంటే, ఈ స్థాయి ఎందుకు ఇచ్చాడంటే, తన ప్రజలైనటువంటి తన స్వాస్యమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలని నేను నడిపించాలి గనకనే దేవుడు నన్ను ఎలా స్థిరపరుస్తున్నాడని దావీదు అర్థం చేసుకున్నాడు. నా బలాన్ని బట్టు, నా తెలివిని బట్టు, నా శక్తిని బట్టి అయితే కాదు, కానీ తన ప్రజలకు నేను మేలు చేయాలి, తన ప్రజలకు నేను నాయకుడిగా ఉండాలి, రాజుగా ఉండాలి, దేవునికి సేవకుడిగా ఉండాలనేటువంటి ఆలోచన ఎవరిదైనంటే దావీదు గారిది. గొప్ప సత్యం ఏంటంటే, నాయకత్వం వ్యక్తిగత మహిమ కోసం కాదు, దేవుని ప్రజల మేలు కోసం అని దావీదు గారు మరి ఉద్దేశంగా మనకు కనబడుతుంది. సో ఇప్పుడు విభజనలో రెండో భాగంలో చూద్దాం. 11, 12 వచనాలు. ఓకేనా మోషబాబు, త్వరగా. తూరు రాజుగు హేరాము దూతలను, దేవదారు మ్రానులను, వడ్రంగులను, కాసే పనివారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరాన్ని కట్టించిరి. దావీదుకి ఏం చేశారట? ఒక నగరాన్ని కట్టించిరి. ఇశ్రాయేలు మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరిచిననియు, ఇశ్రాయేలును బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయననియు దావీదు ఏం చేశాడు? గ్రహించాడు. దావీదు తెలుసుకున్నాడు. ఇప్పుడు దావీదు ఏమని తెలుసుకున్నాడు? నాకు రాజ్యాన్ని, అధికారాన్ని ఇచ్చింది నా దేవుడనే ఆయనకు అర్థమైంది. మరి మనకు అర్థమవుతుందా మోషబాబు? ఈరోజు దేవుడు నాకు ఈ స్థాయిని ఇచ్చాడు, ఈ స్థితిని ఇచ్చాడు, ఆయన ఎందుకు ఇచ్చాడు అనేటువంటి ఆలోచనలు నేడు క్రైస్తవులకు ఉన్నాయంటారా? ఉంటే నిజంగా వారందరూ కూడా ధన్యులే. ఓకే, ఇక మనం 13 నుంచి 16 వచనాలు సారాంశంలో విభజనలో 4వ భాగం చూద్దాం. దావీదు కుటుంబ విస్తరణ. దావీదు మరిన్ని భార్యలను, పిల్లలను పొందుకున్నాడు. ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతున్నాడు, ఆశీర్వదింపబడుతున్నాడు అని చెప్పడానికి పాత నిబంధన కాలంలో కొలత ఏంటంటే పిల్లలు. పిల్లలు. దావీదు మరిన్ని భార్యలను, పిల్లలను పొందుకున్నాడు. అయితే బైబిల్ దీనిని నమోదు చేసినటువంటి బహుభార్య తత్వాన్ని సమర్థించదు. ఎక్కువ భార్యలను దేవుడు సమర్థించాడు. కారణం ఏంటంటే, ఆ తర్వాత దావీదు కుటుంబంలో ఏర్పడినటువంటి సమస్యలకు ఇది ఒక కారణంగా మనకి కనబడుతుంది. దేవుని దీవెనల మధ్య కూడా మన బలహీనతలు ఉంటాయి కనుక మనం జాగ్రత్తగా ఉండాలని విభజనలో మనకి 4వ భాగంలో ఈ మాటలు కనబడుతుంది. ఒకసారి 13 నుంచి 16 వచనాలను మనం చదువుదాం. దావీదు హెబ్రోను నుండి వచ్చిన తరువాత యెరూషలేము నుండి ఇంకా అనేకమైన ఉపపత్నులను, భార్యలను చేసుకొనగా దావీదునకు ఇంకనూ ఎక్కువ మంది కుమారులను, కుమార్తెలను పుట్టిరి. యెరూషలేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా షమ్మాయి, షోబాబు, నాతాను, సొలొమోను, ఏకారు, ఎలుహు, నెపిగు, యాపియా, ఏలియా, ఎల్యాదా, ఎలిపేలేటు అనువారు. ఇంకా ఎంతమంది బిడ్డలు ఉన్నారు చూడండి. ఎంతమంది? 10 మంది. అంతకుముందు ఒక 6 మనం చూసాం. అంటే 16 మంది బిడ్డలు మనకు కనబడుతున్నారు. కొంతమంది భార్యలు కనబడుతున్నారు. ఎంతమంది భార్యలు, ఎంతమంది పిల్లల వలన రాజ్యం మరి ఇప్పుడు దావీదు గారి తర్వాత ఎవరు రాజు అవుతారు? నేను రాజు అవ్వాలని ఒకరి మీద ఒకరు మరి యుద్ధం చేసుకున్నట్లుగా మనకు కనబడుతుంది. చివరికి దావీదు గారి తండ్రి మీద యుద్ధం చేస్తారు. ఇప్పుడు తర్వాత కాలంలో మనం ముందు భాగాల్లో చదువుకుంటాం. ఇప్పుడు సారాంశంలో విభజనలో 4వ భాగాన్ని చూసాం కదా మోషబాబు. ఇప్పుడు ఈ విభజనలో 5వ భాగాన్ని చూద్దాం. ఫిలిస్తీన్లపై విజయం. ఏంటి మోషబాబు? 17 నుంచి 25 వచనాలు. ఓకేనా. ఫిలిస్తీన్లు దావీదును ఎదిరించారు. ఎవరు మోషబాబు? అంతకుముందు దావీదు ఎవరితో యుద్ధం చేశాడు? యోబుసీయులతో యుద్ధం చేశాడు. ఇప్పుడు మరలా ఎవరితో యుద్ధం చేస్తున్నారు? ఆయన ఫిలిస్తీన్లతో. ఎందుకంటే ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు మీదకి రాజు అయ్యాడట, అతను అభిషేకం చేశారన్నటువంటి వార్త వినగానే ఫిలిస్తీన్లు ఇతని మీదకి యుద్ధానికి వస్తారన్నమాట. ఎవరి మీదకి? దావీదు గారి మీదకి. ఇప్పుడు మొదటి యుద్ధం 17 నుంచి 21 వరకు. ఓకేనా మోషబాబు. దావీదు ముందుగా దేవుణ్ణి అడుగుతాడు, నేను వెళ్ళవచ్చునా వెళ్ళకూడదని. దేవుడు చెబుతాడు, వెలుము, వారిని నీ చేతికి అప్పగించేదును అని. దావీదు విజయం సాధించిన తర్వాత ఆ స్థలానికి ఏమని పేరు పెడతారంటే బయోల్ఫీ రాజ్యం అని
పేరు పెడతాడు. అనగా దేవుడు విరుచుకుపడి శత్రువుని చెదరగొట్టాడు అనేటువంటి అర్థాన్ని మనకి ఇస్తుంది. ఇప్పుడు 17 నుంచి 21 వచనం దాకా చదువుదాం. మొదటిసారి ఫిలిస్తీన్లతో మరి యుద్ధం చేస్తున్నటువంటి ఆ సందర్భం. ఓకేనా? ఇప్పుడు 17 వచనం. జనులు ఇశ్రాయేల్ మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిస్తీన్లకి వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిస్తీన్లందరూ వచ్చిరి. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్కి రాజుగా ఉన్నాడు కదా, ఇప్పుడు తర్వాత మన మీదగా యుద్ధానికి వస్తాడు. అతను రావడం కాదు, మనమే అతని మీదకి ఏం చేయాలి ఇప్పుడు అని యుద్ధానికి వచ్చేసారనమాట. చూద్దాం. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయిను. ఫిలిస్తీన్ల దండొచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు అంటున్నాడు అనమాట. మొదటిసారిగా చెప్తున్నాడు దావీదు, నేను ఫిలిస్తీన్లకు ఎదురుగా పోవుదున వారు నా చేతికి అప్పగింతు అని యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు పొమ్ము, నిస్సందేహముగా వారిని చేతికి అప్పగించదనని యెహోవా సెలవిచ్చెను. కాబట్టి దావీదు బయల్ఫోరాజీమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకుపోవునట్లుగా యెహోవా నా శత్రువు నా ఎదుట నిలవకుండా నాశనము చేసుకుని ఆ స్థలమునకు బయల్ఫోరాజీమును పేరు పెట్టిన. అనగా ప్రవాహ స్థలము. ఏటది? ప్రవాహ స్థలం అని పేరు పెట్టును. ఫిలిస్తీన్లు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకొనిరి. ఇలా ఫిలిస్తీన్ని మొదటిసారి ఆయన ఓడించినట్లుగా మనకి కనబడుతుంది. ఇప్పుడు రెండోసారి ఏం జరుగుతుందో చూద్దాం. రెండోసారి మనం ఏం జరుగుతుందో 20 నుంచి 25 వచనాల్లో మనకు ఆ భాగాలు కనపడతాయి. ఓకేనా మోసబాబు? వెరీ గుడ్. 22 నుంచి 25 వచనాలు. ఇది రెండోసారి ఇప్పుడు ఏమవుతుంది? యుద్ధము జరుగుతుంది. మరలా ఫిలిస్తీన్లు వచ్చారు. ఈసారి కూడా దావీదు దేవుణ్ణి అడుగుతాడు అనమాట. ఏమని? మొదట యుద్ధంలో విజయం సాధించినటువంటి తర్వాత ఇప్పుడు యుద్ధం పాతగా మరలా చేయడం కాదు, కొత్త వ్యూహాన్ని దేవుడు చెబుతాడనమాట. వెనక నుండి చుట్టుముట్టమంటాడనమాట దేవుడు. తుత్తూరి చెట్లపై అడుగుల శబ్దం వినబడినప్పుడు దాడి చేయమంటాడో దావీదు విధేయతతో విజయాన్ని సాధిస్తాడో. ఇప్పుడు రెండవ విజయాన్ని ఆయన ఎలా సాధించాడో మనం చూద్దాం. 22 నుంచి. ఫిలిస్తీన్లు మరలా వచ్చి రెఫాలీము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసును. అందుకు యెహోవా నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్లు కొనల చప్పుడు వినబడగానే ఫిలిస్తీన్లను హతము చేయుటకే యెహోవా బయలుదేరుచున్నాడు గనక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చెను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబా నుండి గెజేరు వరకు ఫిలిస్తీన్లను తరుముచు హతము చేసిను. ఫిలిస్తీన్లు ఏం చేశాడట? తరుముతున్నాడు, హతము చేస్తున్నాడు. హతము చేస్తున్న వారందరూ కూడా ఏమవుతున్నారు? పారిపోతున్నారు. ఈ రీతిగా దావీదు గారు తన రాజ్యంలో సింహాసనంలో దేవుని సన్నిధిలో అంతకంతకు ఏం చేస్తున్నాడు? ఆయన వర్ధిల్లుతున్నాడు, ఎదుగుతున్నాడు. కారణం ఏంటంటే దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. సో నేడు ఈరోజు మీకు నాకు కూడా తోడుగా ఉండాలంటే, మన జీవితం కూడా స్థిరపరచాలంటే దావీదు జీవితమే మనకు ఒక స్కేల్. ఆ స్కేల్ని మన జీవితంపై వేసుకుంటే దావీదులా మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో ముందుకు వెళ్ళగలము అనడానికి ఈ 5వ అధ్యాయం చాలా మనకి ఎలా ఉంది? ఇప్పుడు సూచనగా ఉంది. ఒక ముఖ్యమైనటువంటి మూలపాఠంగా ఉంది. ఏంటిది? ఈ 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం. ఇక చివరిగా మనము ఈ భాగాన్ని చదివేసి ముగించేసుకుందాం. ఏంటివి? ఈ అధ్యాయ ప్రధాన సందేశం. ఏంటి మోసబాబు? అలా బైబిల్ ఎప్పుడు ఓపెన్లో ఉండాలి. ఈ అధ్యాయ సారాంశాన్ని మనం ప్రధాన సందేశాన్ని చూద్దాం. దేవుని వాగ్దానం ఆలస్యం అవుతుంది కానీ ఏమవుతుంది మోసబాబు? విఫలము కాదు. దావీదు సంవత్సరాల పాటు ఎదురు చూశాడు, చివరికి ఏమయ్యాడు? రాజయ్యాడు. ఎప్పుడో 16వ అధ్యాయంలో. ఇప్పుడు 16వ అధ్యాయము మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో అభిషేకం పొందినటువంటి దావీదు 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఇశ్రాయేలు 12 గోత్రాల మీద రాజయ్యాడు. ఆయన మొట్టమొదటిగా ఎంతమంది మీద రాజాడు? 400 మంది ఆయన దగ్గరికి వచ్చారు. నీవు మాకు అప్పులు తీర్చేవారు, ఒకరు బాధల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, నీవు మాకు తోడుగా ఉండి నీకు ప్రజలుగా ఉంటామని 400 మంది 600 మంది మద్దతుతో ఆయన హెబ్రోన్లో యోధా వారి మీద
ఒక ఒక జాతి వారి మీద రాజు అయ్యాడు. తదుపరి కాలాల్లో ఇశ్రాయేలు 12 గోత్రాల మీద ఆయన రాజయ్యాడు. చూసారా, సంవత్సరాల కాలం పట్టిన వాగ్దానం అతని జీవితంలో మారలేదు, అది నెరవేరింది. సో ఈరోజు మన విశ్వాస జీవితానికి కూడా కొన్ని పరీక్షలు వస్తాయి, కొన్ని ఆటంకాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. వాటన్నిటికీ మనం ఏం చేయాలి మోషే బాబు? నిలబడాలి. దేవుని సమయమే ఉత్తమమైనది. ఏంటి మోషే బాబు? మన సమయం కాదు, దేవుని సమయం పరిపూర్ణమైనదని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది. విజయం ముందు ఏముండాలి మోషే బాబు? ప్రార్థన ఉండాలి. విజయం ముందు ఏముండాలి? ప్రార్థన ఉండాలి. యుద్ధానికి ముందు దేవుని సంప్రదించాడు ఎవరైనా? దావీదు గారు. ఈ రోజు మన వ్యక్తిగత జీవితాన్ని ప్రారంభించాలంటే ప్రార్థనతోనే. మన వ్యక్తిగత జీవితాన్ని ఈ రోజు మనం రెస్ట్లోనికి వెళ్తున్నామంటే, నిద్రలోనికి వెళ్తున్నామంటే, ముగింపులోనికి వెళ్తున్నామంటే మన జీవితం కూడా ఎలా ఉండాలి? ప్రార్థనతోనే ఉండాలి. ఏమండి, పాత విజయ పద్ధతి ప్రతిసారి పనిచేయదు. దావీదుకి దేవుడు ఏం చెప్పాడు? ఈసారి నువ్వు పైనుంచి పడాలని చెప్పాడు. రెండోసారి యుద్ధంలో ఏం చెప్పాడు? ఇలాగసారి కాదు, ఈసారి నువ్వు వెనక నుంచి వారితో యుద్ధం చేయాలని ఏమండి మరొక యుద్ధ పద్ధతిని దేవుడు నేర్పించాడు. దేవుడు ప్రతి సందర్భంలో కొత్త మార్గాన్ని చూపగలడు. ఏటి మోషే బాబు? నిజమైన నాయకత్వం సేవకత్వంలో ఉంటుంది. నిజమైన నాయకత్వం ఎక్కడ ఉంటుంది మోషే బాబు? సేవకత్వంలో ఉంటుంది. దావీదు ప్రజల కోసమే రాజు అయ్యాడు. దావీదు తన కొరకు తాను రాజు అవ్వలేదా అంటే నో, తన కొరకు తాను కాదు. ఎవరి కొరకు మరైనా? ప్రజల కొరకు రాజు అయ్యాడు. సో ఇప్పుడు విశ్వాసులుగా మనకు అన్వయింపు చేసుకుందాం. ఏంటి ఇప్పుడు మనం అడుగుతున్నాం, మీరు ఎదురు చూస్తున్న వాగ్దానం ఆలస్యమయ్యిందా? ఇలా మీరు ఎదురు చూస్తున్న వాగ్దానం ఆలస్యమయ్యిందా? దేవుడు మర్చిపోలేదు. మీ జీవితంలో ఏమండి దేవుడు ఒక కార్యాన్ని చేయడం కొరకే ఆలస్యం చేస్తున్నాడు. కనుక మనం ఏం చేయకూడదు? వాగ్దానం కొరకు ఎదురు చూడాలే తప్ప నీరసించిపోయేవారుగా ఉండకూడదు. నెక్స్ట్ రెండోది, ఏమండి మీ జీవితంలో యోబుసీల కోటలు ఉన్నాయా? దేవుడు ఆ కోటలను ఏం చేయగలడు? కూల్చగలడు. శత్రువు కోటలను ఏం చేస్తాడు దేవుడు? ప్రతి నిర్ణయానికి ముందు దేవుణ్ణి అడుగుతున్నారా? ప్రశ్న. విశ్వాసులుగా దేవుడు మనల్ని అందరిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు మోషే బాబు? ప్రతి నిర్ణయానికి ముందు దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని సమాధానం మనం చెప్పాలి. పాత అనుభవాల మీద ఆధారపడుతున్నారా లేక తాజా దేవుని మార్గదర్శకత్వంలో నడుస్తున్నారా అని ఈ అధ్యాయం మనకి అన్వయింపుగా ప్రశ్నిస్తుంది. ఓకేనా మోషే బాబు? ఇక చివరగా ఈ 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయాన్ని ఒక్క మాటలో మనం చెప్పాలంటే దేవుని సమయం కోసం మనం ఎదురు చూసి ఆయన మార్గాల్లో నడుచుకుని దేవుడు సిద్ధపరిచే విజయానికి మనము సిద్ధంగా ఉండాలని ఈ 5వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. సో ఇప్పుడు ఎంతవరకు మనం విన్నటువంటి వర్తమానం ఏమిటి? ఈ 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్న సందేశం ఏంటి? దావీదుని దేవుడు స్థిరపరుస్తున్నాడు. ఎలా స్థిరపరుస్తున్నాడు? ఇశ్రాయేలు మిగిలిన గోత్రాలన్నీ వచ్చి మా మీద రాజుగా ఉండని ప్రజలే దావీదుకి పట్టాభిషేకం చేశారు. అంతకుముందు పట్టాభిషేకం ఎవరు చేశారు? సమూయేలు గారు చేశారు దావీదు గారికి ఫస్ట్ సారి. ఇప్పుడు రెండోసారి పట్టాభిషేకం జరిగింది. ఇప్పుడు ఈసారి ఏం జరుగుతుందంటే మరలా అభిషేకం జరుగుతుంది. ఎన్నోసారి ఇది? 3వసారి అయినాక మరి పట్టాభిషేకం జరుగుతున్నట్లుగా మనకి కనబడుతుంది. అలా దావీదు ఎన్నో సంవత్సరంలో రాజయ్యాడైనా? 37 సంవత్సరంలో. ఎన్ని సంవత్సరాలు హెబ్రోనులో యోధా ప్రజలను పరిపాలించాడు? 7.5 సంవత్సరాలు. ఏమండి యెరూషలేములో ఆయన ఎన్ని సంవత్సరాలు ప్రజలు? 33 సంవత్సరాలు పరిపాలన చేశాడు యెరూషలేములో. ఇలా టోటల్ గా కలుపుకుంటే 40 సంవత్సరాలు పరిపాలన చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఇలా మొదటిసారిగా ఆయన యుద్ధంలో ఎవరిని ఓడించాడు? యోబుసీలను ఓడించాడు. రెండవసారి యుద్ధంలో ఎవరిని ఓడించాడు? ఫిలిస్తీన్లు ఓడించాడు. ఇలా దావీదు తన రాజ్యాన్ని అంతటిని కోటనంతటిని కట్టుకున్నాడు. అలాగే హేరాము కూడా నగరాన్ని కట్టించాడు, కోటలను కట్టించాడు. ఇలా దావీదు తన జీవితంలో మరి అభివృద్ధి దశలోనికి వెళ్ళినటువంటి అధ్యాయము, కీలకమైనటువంటి అధ్యాయమే ఈ 5వ అధ్యాయం. ఇక ఆయనకు బహుమంది భార్యలు ఉన్నారు, మరలా 10 మంది కుమారులను కూడా మనం చూసాం. ఓకేనా? 10 మంది ఇంకెక్కువనా? సుమారుగా ఒక 10 మంది బిడ్డలు చూసాం. మొత్తం ఆయనకి 16 మంది బిడ్డలుగా మనము ఇప్పటి వరకు చూసాం. సో ఇంతవరకు విన్న ఈ వాక్యాన్ని, సందేశాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మోషే బాబు ప్రార్థన. మహాగరుడు మహానగరం మా ప్రియాతండ్రి మీ ఘనమైన అందమైన శ్రేష్టమైన నామానికి వేల జొందన సిద్ధులు సోదరు చేయించుకున్న తండ్రి శాంతకాల సౌండ్ తండ్రి వేగుడు తండ్రి మీ సన్నిధి భాగ్యం మీ సన్నిధికి అందరూ మా మీద ప్రకాశంప చేసినందుకు మీకు వేల జొందన సిద్ధులు సోదరు చేయించుకున్న తండ్రి ఇదిగోండి తండ్రి శాంతకాల సమయంలో తండ్రి విన్నట్టు కొత్తపడ తండ్రి మా హృదయమైన పార్క మీద రాసుకున్న తండ్రి ఇదిగోండి తండ్రి
ఈ సంతకాల సమృద్ధిని మా స్థానిక సంఘాలు జ్ఞాపకం చేసుకొని తండ్రి. ఓదురు వాసిన స్థానిక సంఘాలు దీని సాయంత్రం కాచి కాపాడుతుంటే వాక్యాన్ని పోసిన బేలరాగా నీవు సాయంత్రం కాచి కాపాడుతుంది వాళ్ళ కుటుంబాన్ని కూడా దీని సాయంత్రం కాచి కాపాడుతుంది. ఈ ప్రార్థన మా ప్రేమ కొమ్మండి మా ప్రేమ యేసుకృష్ణనామములో ఈ ప్రార్థన మీకు సమర్పించాడు వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు ప్రభా. ఇంతవరకు మీ సహాయాన్ని సహకారాన్ని మాకు అనుగ్రహించి 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి మా విశ్వాసాన్ని మా భక్తిని మీరు బలపరిచారు ప్రభా. మీ కృతజ్ఞతలు. మరి ఇంతవరకు విన్న వాక్యాన్ని ముందుగా మా వినికిడిలో ఫలింపజేయండి. తదుపరి పరిచయను వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులందరూ మీరు తాకండి, దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఇంత గొప్ప పరిచర్యకు మమ్మల్ని వారసులను చేసిన మా ప్రియులు దైవజనులు బిఎల్ రాజు గారిని వారి యొక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. వారిని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను, పెద్దలను, చిన్నలను, నేను వృద్ధులను, బాలులను, యవనస్తులందరినీ నూతనంగా బైబిల్ తర్ఫీదు అవుతున్నటువంటి యువ సేవకుల కుటుంబాలని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని ఈ ప్రార్థన నా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.